నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను సునీల్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. వెల్కమ్ మేడం. కవిత గారు, జనరల్గా ఈరోజు మనం కిడ్నీ సమస్యల గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాం. జనరల్గా కిడ్నీలో సమస్య ఉంది అనేది మన డైలీ రొటీన్లో సమస్య ఉందని గుర్తించడం ఎలా, సమస్య అంటే ఏంటి? యాక్చువల్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ నవడేస్ చాలా పెరుగుతున్నాయి. సో కిడ్నీ అనేది మనకు మేజర్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. సో ముఖ్యంగా మనకు మలిన పదార్థాలు, బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు వన్ ఆఫ్ ద మెయిన్ రూట్. రెక్టమ్ నుంచి అయితే ఏ విధంగా గ్యాస్ట్రిక్ వెళ్తుందో సిమిలర్ థింగ్ వాటర్లో కానీ మలిన పదార్థాలు బాడీలో ఫిల్ట్రేషన్ ఆర్గాన్ ఈస్ మెయిన్లీ మన కిడ్నీ. సో ఇలాంటి కిడ్నీకి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి అంటే మల్టిపుల్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సో బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ నుండి, యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి, లేకపోతే యూరిన్ ఫ్రీగా రాకపోవడం నుంచి, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ నుండి, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు, అధిక రక్తపోటు నుంచి ఫెయిల్యూర్ వరకు వెళ్ళిన కేసెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనకు డే వన్లోనే రావు. సో బట్ డిపెండింగ్ అపాన్ అవర్ లైఫ్ స్టైల్, డిపెండింగ్ అపాన్ అవర్ కోమార్బిడ్ కండిషన్స్, డిపెండింగ్ అపాన్ అవర్ హ్యాబిట్స్, సో దాన్ని బట్టి మనకు డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. సో మామూలుగా మనకి ఎనీ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనగా చాలామందికి వచ్చేది ఏంటి అంటే సో వాటర్ అనేది నార్మల్గా మనం తీసుకోవాలి. సో ఫిల్ట్రేషన్ నార్మల్గా కావాలి అంటే, ప్రాపర్ డైజెషన్ కావాలని, ఎక్సెసివ్ వ్యర్థ పదార్థాలు బాడీ నుంచి ఫ్లష్ అవుట్ కావాలన్నా వీ నీడ్ వాటర్. సో లిక్విడ్ క్వాంటిటీ బాడీ వాల్యూమ్ వీ హ్యావ్ టు మెయింటైన్, దట్ ఈస్ నార్మల్. సో ఎప్పుడైతే అది అబ్నార్మాలిటీ అయితే మనం తీసుకునే విధానంలో కానీ, లేకపోతే వెదర్ వల్ల కానీ, లేకపోతే కోమార్బిడ్ కండిషన్లో కానీ ఎనీ కండిషన్స్ లీడ్స్ టు డిహైడ్రేషన్ అవడం వల్ల బాడీలో యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మనకి ఇనీషియల్ ఎక్కువ యూరినరీ బర్నింగ్స్ అని స్టార్ట్ అయ్యడం అనేది జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. సో మన వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్నా, లేకపోతే సమ్మర్ ఫ్రీక్వెంట్ అంటే సమ్మర్ ఎక్స్పోజర్ హై సమ్మర్లో ఉన్నా కానీ, అలాంటి వెదర్లో వాళ్ళు కంటిన్యూ ఉండడం వల్ల కానీ, లేకపోతే కొన్ని రకాల ఈజ్ అ మేజర్ ఎస్. సో కొన్ని రకాల కోమార్బిడ్ కండిషన్లో మనకు వాల్యూమ్ పడిపోతుంటుంది. క్రానిక్ డయేరియా ఈజ్ ఆల్సో మన బాడీకి డిహైడ్రేట్ అయ్యే కండిషన్ ఉంటుంది. సో అది వెదర్ చేంజ్ వల్ల రావచ్చు, వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. దానికి తోడు సో కొన్ని రకాల ఐబిఎస్ లాంటి ప్రాబ్లమ్స్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాంటి కేసెస్ల వల్ల కానీ, ఎక్సెసివ్ ఉంటుంది అల్సరేటివ్ కొలైటిస్ లాంటి కేసెస్ల వల్ల కానీ, అంటే అబ్జార్ప్షన్ లెవెల్ డిఫెక్ట్ అయినా కూడా, సో తీసుకున్న పదార్థాల వాటర్ ఇంటెక్ తక్కువ ఉన్నా మనకు తీసుకునే డైట్లో అబ్జార్ప్షన్ డిఫెక్ట్ అయిన డిజీజ్డ్ కండిషన్స్ అండ్ డయాబెటిక్ లాంటి కండిషన్ అండ్ హైపర్ పారాథైరాయిడ్ లాంటి కండిషన్ల వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తుంటాం. లివర్ ఇష్యూస్ ఆల్సో. సో దీనివల్ల మనకు ఒక కాలర్ రెడీ ఉన్నారు కవిత గారు. సో నరసింహరావు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నరసింహరావు గారు నమస్తే అండి. సార్, కవిత గారు ఉన్నారు మేడం, మీ క్వశ్చన్ అడగండి, మేడం ఆన్సర్ ఇస్తారు. హలో, నమస్కారం మేడం. నమస్తే నరసింహరావు గారు, చెప్పండి. నాకు 2012లో కిడ్నీ స్టోన్స్ వచ్చాయి మేడం. ఓకే. ఒకటి 5 mm, ఒకటి ఏమో 7.8 mm వచ్చింది. ఓకే. అప్పుడు పోయే అనిపించింది, కలిపాయి అనుకుంటా, మెడిసిన్ వాడాను. ఓకే. తర్వాత ఒక 3 years బ్యాక్ మళ్ళీ పెయిన్ బాగా వస్తే మళ్ళీ చిన్న స్టోన్ తయారైనా వచ్చింది, మెడిసిన్ అంతా పోయింది. కానీ అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది మేడం. మీ వయసు ఎంత సార్? నాది 45 మేడం. ఓకే అండి. బీపీ కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేదు మేడం. ఓకే. సో యాక్చువల్గా 5 mm 8 mm ఉంది, రికరెన్స్ వస్తూ ఉన్నాయి, మీకు టెండెన్సీ ఈజ్ నాట్ రిమూవ్డ్. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అంటే కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుంది, మెడిసిన్స్ వాడుతున్నారు, తగ్గుతుంది, ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ అగైన్. సో లైఫ్ స్టైల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే టెండెన్సీ, అంటే ఇవన్నీ మన కిడ్నీ స్టోన్స్ వంశపారంపర్యంగా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. తగ్గగానే హ్యాపీగా ఫీల్ అవద్దు. బాడీలో నుంచి మనకు టెండెన్సీ అనేది రిమూవ్ కావాలి. అది ఇండైరెక్ట్గా మనకు వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే ఆ పర్టికులర్ డైట్ మనం ఎక్కువ తీసుకోవడం వల్ల. ఇప్పుడు మనకు వెరైటీస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో మీకు డైట్ ఫార్మేషన్ మనకి ఎక్సెసివ్ అది యూజ్ చేసుకున్నాం అనుకోండి, సో డిపాజిట్స్ ఎక్కువగా అయిపోయి ఆ టెండెన్సీలు బాడీలో ఏర్పడి 5 mm 8 mm 10 mm 12 mm వరకు వెళ్తూ ఉంటాయి. సో అప్ టు 4 mm మనకి వితౌట్ ఎనీ ప్రాబ్లం లేకుండా పడిపోతుంటే మనం వాటర్ ఇంటెక్ ఎక్కువ తీసుకోవడం వల్ల. వన్స్ ఇట్స్ క్రాస్డ్ 4 mm క్రాస్ అయితే మనకి యూరిటర్ డిస్టెన్స్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ డిస్ట్రక్షన్ అవుతూ పెయిన్ రావడం అనేది గమనిస్తుంటాం. సో లోయర్ బ్యాక్ పెయిన్ మ్యాక్సిమం మనకి కిడ్నీ స్టోన్కి వల్ల రావచ్చు, కొన్ని అదర్ కండిషన్స్ వల్ల కూడా రావచ్చు, బట్ టెండెన్సీ ఉంది కాబట్టి అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. సో లాయిన్ టు గ్రైండ్ పెయిన్ అంటే వన్ సైడ్ వన్ సైడ్ బ్యాక్ నుంచి ఫ్రంట్కు పెయిన్ రావడం, డల్ ఏకింగ్ పెయిన్ అంటే మనకు ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా ఈ సమస్య ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో యూరినరీ వాటర్ ఎక్కువ తీసుకుని ఫామ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో మన హోమియోపతి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అంటే, సో డైట్ యాజ్ యూజువల్ యూ హ్యావ్ టు ఫాలో. దానికి తోడు వాటర్ ఇంటెక్ తీసుకుంటే మన మెడిసిన్ ఇస్తే ఏంటంటే ఉన్నది పెయిన్ తగ్గడంతో పాటు, సో కిడ్నీ స్టోన్ పడిపోవడంతో పాటు యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగకుండా ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలో చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మనం ఇచ్చే మెడికేషన్ నథింగ్ బట్ జీసీఎస్ మెథడ్లు ఇస్తాం కాబట్టి, సో ఉన్నది పడిపోవడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా కూడా చేసే మెడికేషన్ కూడా ఉంటాయండి. నథింగ్ బట్ వీ విల్ రిమూవ్ ద టెండెన్సీ. మీకంటే 3 yearsలో వచ్చింది, కొంతమందికి ఎవ్రీ 6 months
రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు హెల్త్ కాన్షియస్ ఉండి కొద్దిగా జాగ్రత్త పడిచ్చినా కూడా అవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ టెండెన్సీ కూడా మనం రిమూవ్ చేస్తాం కాబట్టి సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ దానితో పాటు క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కూడా మనకు మెడిసిన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. రైట్ నరసింహరావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం చెప్పిన ఆన్సర్ మీకు సాటిస్ఫాక్టరీ అండ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మేడం, జనరల్గా యూరినేషన్ అనేది చాలామందికి అంటే రెగ్యులర్గా ఒక కలర్లో అవుతూ ఉంటుంది. ఈ కలర్ చేంజ్ అయినప్పుడు దానికి కిడ్నీకి లింక్ ఉంది, కిడ్నీ ఏదో ప్రాబ్లం ఉంది అని కనుగొనడం ఎలా? అంటే యూరినేషన్ కలర్ని బట్టి కూడా సో ఏ కలర్లో ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని గెస్ చేయొచ్చు? ఓకే, యాక్చువల్గా పేల్ ఎల్లో ఈజ్ అ నార్మల్ యూరినేషన్. సో దానికంటే కాన్సన్ట్రేషన్ పెరిగిన నాట్ ఓన్లీ కాన్సన్ట్రేషన్, ఆర్డర్ కూడా రెండు మనకు డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎల్లో ఇష్ ఎక్కువ ఉన్నా కూడా మనకి ఈ ప్రాబ్లం కిడ్నీ సమస్యను గుర్తించవచ్చు. డార్క్ ఎల్లో ఉంటే కూడా మనకు లివర్ ఇష్యూ, జాండీస్ లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే కొన్ని రకాల మన మెడికేషన్ యూస్ చేయడం వల్ల కూడా యూరిన్ కలర్లో మనం చేంజ్ అవ్వడం గమనిస్తుంటాం. ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ టానిక్స్ కానీ యూస్ చేయడం వల్ల కూడా మీకు అందులో కొద్దిగా అంటే బి కాంప్లెక్స్ లాంటి విటమిన్స్ యూస్ చేయడం వల్ల కూడా యూరినరీ కలర్లో చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ పెథాలజీ. సో బట్ అదర్ దెన్ దట్ కండిషన్స్ ఈ టూ ఉంటే కూడా సిగ్నలింగ్ ఇన్ అవర్ బాడీ అని చెప్పుకోవచ్చు. బట్ నాట్ ఓన్లీ యూరిన్ కలర్ అనే కాకుండా ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్లకుండా కాళ్ళలో వాపులు రావడం అనేది కూడా గమనిస్తుంటాం. సో అలాంటి కండిషన్లో అవ్వకుండా ఉంటే కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఆగుకుంటూ రావడం, లేకపోతే అర్జ్ వస్తుంది బట్ నాట్ కంప్లీట్లీ ఎవాక్యుయేషన్ లేకపోవడం, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. అలాంటి కండిషన్లో కంటిన్యూగా అయింది అనుకోండి, కాళ్ళలో వాపులు రావడం గమనిస్తాం. అట్ ద సేమ్ టైమ్ అక్యుములేషన్ ఆఫ్ ద యూరిన్ ఇన్ యువర్ బ్లాడర్లో ఉండి దాని తర్వాత ఎవాక్యుయేట్ చేయలేకపోతే యూరినరీ ఓడర్ కూడా అఫెన్సివ్ యూరినేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో సిస్టైటిస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, కిడ్నీ సమస్య కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి సిస్టైటిస్ అండ్ అలాగే బ్లాడర్ ఇన్ఫెక్షన్, డయాబెటీస్ గురించి కూడా చెప్పారు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ థింగ్స్ అండ్ అలాగే సిస్టైటిస్, బ్లాడర్ ఇన్ఫెక్షన్, ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటి? యాక్చువల్ నథింగ్ బట్ బ్లాడర్ ఈజ్ నథింగ్ బట్ సిస్ట్ అంటాం దాన్ని. సో బ్లాడర్ మనకి ఇన్ఫ్లమేషన్ ఉంటే కనుక మనకి సిస్టైటిస్ వస్తుంటాయి. సిస్టైటిస్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో అది మనకి కిడ్నీ స్టోన్ వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. అండ్ డయాబెటిక్ పీపుల్ కూడా ఉంటాయి. దట్ టు ఫీమేల్స్లో అయితే ఇంకా డయాబెటిక్ ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యేది వెజినైటిస్ అండ్ సిస్టైటిస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ గమనిస్తుంటాం. ఎందుకంటే కంపేటివ్ మేల్ ఇరత్ర చిన్నగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో సిగ్నలింగ్ అదర్ కోమార్బిక్ కండిషన్. మనకి డయాబెటిక్ కూడా మనకు రూల్ అవుట్, వీ హ్యావ్ టు రూల్ అవుట్. దానికి తోడు యూరినేషన్ రావట్లేదు అనుకోండి, దెన్ వీ కెన్ సస్పెక్ట్ ద కిడ్నీ ఇష్యూ. అండ్ కొంతమందిలో కిడ్నీ యూరినేషన్లో కూడా మనకు నురగలాగా వస్తుంది అని కూడా చెప్తుంటారు. సో వెన్ ఇట్ లీడ్స్ టు ప్రోటీన్ లాస్ ఇన్ ద కిడ్నీ, సో ఇట్ మే లీడ్స్ టు సికేడి, అక్యూట్ కిడ్నీ డిజీజ్ కానీ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో కానీ మనకి ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ అండ్ యూరిన్లో బ్లడ్ కూడా రావడం అనేది గమనిస్తుంటాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిగ్నలింగ్ ఫర్ కిడ్నీ స్టోన్. సో సిస్టైటిస్లో మనకు బ్లాడర్లో కనుక స్టోన్ ఉంది అనుకోండి, రప్చర్ అయిపోయి బయటకు వస్తూ ఉంటే యూరిన్లో మనకు బ్లడ్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వేడి వల్ల రావచ్చు, కొంతమంది కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్స్ వాట్ CUE నథింగ్ బట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు డెక్ట్ ఏది ఎలాంటి కోమార్బిక్ కండిషన్స్ ఉంది. అది ఓన్లీ డ్యూ టు కిడ్నీ ఇష్యూ వల్లనైనా లేకపోతే అదర్ డయాబెటిక్ కండిషన్లైనా. కొంతమందికి యూరిన్లో షుగర్ కూడా వస్తుంది. సో అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల మనకు ఆ షుగర్ కూడా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో యూరిన్ విల్ టెల్ మల్టిపుల్ ఎలాంటి డిజీజ్ ఉన్నామో తెలుస్తుంటాయి కాబట్టి. సో వాటర్ పేలెల్లో కానీ నార్మల్గా ఉండి నెంబర్ అటువంటి నార్మల్గా వెళ్ళిపోతే ఇలాంటి కండిషన్స్ మనకి ఏమీ ఉండవు. బట్ అదర్ దెన్ ఎనీ కండిషన్ అబ్నార్మల్గా ఉంటే వీ నీడ్ టు చెక్ ఇట్ అవుట్ వల్ల కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవుతే సో దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే గెట్ ఇట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే మేడం, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట్ గారు కాల్ చేస్తున్నారు మంచిర్యాల నుంచి. వెంకట్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీ ప్రాబ్లం చెప్పండి, మేడం ఉన్నారు, సాల్వ్ చేస్తారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ వెంకట్ గారు, చెప్పండి. యాక్చువల్లీ యూరిక్ యాసిడ్ అని మేము అనుకున్నాం మేడం. ఇంతకుముందు ఇక్కడ ఫింగర్ దగ్గర పెయిన్ వస్తుంది అనమాట, బొటనవేలు దగ్గర. ఓకే, అది కాస్త ఏమైందనంటే మేము యూరిక్ యాసిడ్ అనుకొని పోయి ఇంతకు ముందు టెస్ట్ చేయించుకున్నాం. యూరిక్ యాసిడ్ నార్మల్ ఉంది మేడం. ఓకే, సో ఎవ్రీథింగ్ అన్ని నార్మల్ ఉన్నాయి, కానీ పెయిన్ కిల్లర్, ఇంజెక్షన్, మెడిసిన్ ఇలాంటివి వేసుకున్నప్పుడు మాత్రమే అది రిలీఫ్ అనేది జరుగుతుంది. తర్వాత నైట్ టైంలో పెయిన్ అనేది ఎక్కువ జరుగుతుంది మేడం. సో అది దీని వల్ల ప్రాబ్లం అనేది యాక్చువల్గా గౌట్ అంటాం సార్ దాన్ని. సో యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా యూరిక్ యాసిడ్ వన్ ఆఫ్ ద కిడ్నీ స్టోన్ల క్రిస్టల్స్లో యూరిక్ యాసిడ్ వెరైటీ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి గౌట్ రావడం, గౌట్ ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మనకు ప్రోటీన్ ఎక్కువ, హై రిచ్ ప్రోటీన్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. కాకపోతే దాని ఎక్సెసివ్ మోతాదులో మనం తీసుకోవడం వల్ల అది కూడా అబ్నార్మాలిటీ అయ్యి ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ యూరిక్ యాసిడ్ కాబట్టి అది ఎక్సెసివ్ అయిపోయి బాడీలోంచి ఫిల్టరింగ్ ఆర్గాన్ అబ్నార్మల్గా ఉందనుకున్నట్టు థింగ్. బట్ కిడ్నీ మళ్ళీ అగైన్ సో అది కనుక ప్రాబ్లమాటిక్లో ఉంటే డిపాజిట్స్
మే లీడ్స్ టు ఎనీవేర్, కిడ్నీలో డిపాజిట్స్ కావచ్చు, జాయింట్లో డిపాజిట్స్ కావచ్చు. సో మీకు జాయింట్లో డిపాజిట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ లీడింగ్ టు ఆర్థరైటిస్, నథింగ్ బట్ గౌటీ ఆర్థరైటిస్ అంటాం. సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్. దానివల్ల వాడుతున్నారు కాబట్టి రేంజ్ నార్మల్గా ఉంది, బట్ అక్కడ డిఫార్మిటీ అయింది, టోఫే ఫార్మేషన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ మీకు తగ్గలేదు కాబట్టి స్టిల్ అగైన్ యువర్ పెయిన్ అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకు అది నార్మల్ రేంజ్. మేల్స్లో అయితే మనకు 7 బిలోనే ఉండాలి, 5-6 ఈజ్ గుడ్. అది ఫీమేల్స్ అయితే 6.2 లోపే ఉండాలి. అది వాడగానే నార్మల్గా అవుతుంది, మానేయగానే మళ్ళీ పెయిన్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఇన్ దట్ కేస్ ఆల్సో హోమియోపతిక్ అప్రోచ్ ది బెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇచ్చే మెడికేషన్ ఓన్లీ సబ్స్టిట్యూషన్ రూపంలో మనది ఉండదు. సో బాడీలో మెటబాలిక్ డిజార్డర్ని కరెక్షన్ చేస్తుంది కాబట్టి నాట్ ఓన్లీ ఇన్ బ్లడ్ రిపోర్ట్స్ మీకు నార్మల్ రేంజ్లో వస్తూ సిమ్టమాటిక్ రిలీఫ్ అండ్ అక్కడ ఉన్న పెథాలజీని కూడా మనం కరెక్షన్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ వచ్చింది, నీకు డిపాజిట్స్ రేంజ్ నార్మల్గా వస్తుంది కాబట్టి పెయిన్ వస్తుంది అంటున్నారు. సో అక్కడ మీకు పెథాలజీ రివర్స్ అవుతుంది కాబట్టి ఆర్థరైటిక్ కండిషన్స్ ఇన్ఫ్లమేషన్ మొత్తం నార్మల్గా అయిపోయి రేంజ్ నార్మల్గా అవడంతో పాటు డిజీజ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మీకు అది ఇట్ మే నాట్ లీడ్స్ టు ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ రాకుండా కూడా మీకు మన మెడికేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీరు రిపోర్ట్స్ రీసెంట్లీ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ తీసుకొని అండ్ ఎక్స్రే ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ అలాంగ్ విత్ యువర్ మెడికేషన్ తీసుకొని కనుక వస్తే డెఫినెట్లీ విల్ వర్కౌట్. రైట్ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మేడం, జనరల్గా ఫుడ్ హ్యాబిట్స్ కూడా దీనికి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, కిడ్నీ సమస్యలకి లీడ్ అవుతూ ఉంటుంది. సో ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ జనరల్గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు టొమాటో తినకూడదు, పాలకూర తినకూడదు అని, ఇవి తింటే స్టోన్స్ ఏర్పడతాయని. ఇవి కాకుండా ఇంకా ఎక్సెస్గా ఏ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? ఓకే, అగైన్ ఇట్స్ లీడ్స్ టు టైప్స్, వెరైటీస్ని బట్టి మన ఆల్మోస్ట్ 3 to 4 వెరైటీస్ ఆఫ్ టైప్స్ ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్స్, కాల్షియం ఫాస్ఫేట్స్ అండ్ స్ట్రోవైట్ అండ్ సిస్టైన్ అండ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. సో ఇందాక చెప్పినట్టు హై ప్రోటీన్ రిచ్ డైట్ అనేది తీసుకోవడం వల్ల మనకు టెండెన్సీ ఉంటుంది వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీ నీడ్ టు కంట్రోల్ దట్ ప్రోటీన్. నథింగ్ మ్యాక్సిమం నాన్ వెజ్, ఎస్. సో వెజిటేబుల్ ప్రోటీన్ కంటే ఎక్కువ మనకి ప్రాబ్లం అయ్యేది ఎనిమల్ ప్రోటీన్. సో మీట్, మటన్ వీ నీడ్ టు కట్ కంపల్సరీ, చికెన్ లాంటిది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సో దానికి తోడు ఇప్పుడు ఆక్సలేట్స్ కూడా స్టోన్స్ కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు పాలకూర కానీ టమాటో కానీ ఎక్కువ మనకి ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి. నట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్, బట్ ఇన్ ఆక్సలేట్స్ ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్ వెరైటీ కనుక ఉంటే దే నీడ్ టు కంప్లీట్లీ క్లోజ్ దట్ ఆక్సలేట్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నట్స్ దే నీడ్ టు అవాయిడ్. సో దానికి తోడు కాల్షియం రిచ్ ఫుడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనకు డే టు డే యాక్టివిటీలో మనకి విటమిన్ డి డెఫిషియన్సీ అవుతుంది, కాల్షియం తగ్గుతుంది కాబట్టి. సో బట్ ఈ కిడ్నీ స్టోన్ కాల్షియం ఫాస్ఫేట్ కానీ కాల్షియం ఆక్సలేట్ కానీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అనుకోండి, ఈవెన్ దో వాళ్ళ ఆర్థరైటిస్ ఉండి ఆ మెడిసిన్స్ వాడినా ఇట్ ఈస్ గోయింగ్ టు డిపాజిట్ ఇన్ దర్ కిడ్నీ. సో కాబట్టి అది అలాంటి కండిషన్లో చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, పనీర్ లాంటివి కానీ బట్టి కొంచెం వాళ్ళు చూసుకుంటూ వాడాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా 2 ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొద్దిగా కష్టతరం. ఇది కరెక్షన్ చేస్తే అది ప్రాబ్లం, అది కరెక్షన్ ఇది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్గా ఎస్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇన్ దట్ వే కండిషన్ మ్యాక్సిమం ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఉంటే మాత్రం వెజిటేబుల్ డెవలప్ తీసుకొని మినరల్ సప్లిమెంట్ కొద్దిగా తీసుకుంటే దట్ విల్ బీ ఫైన్. అండ్ దానికి తోడు మనకి యూరిక్ యాసిడ్ ఉన్నాం కాబట్టి ప్రోటీన్ దే నీడ్ టు అవాయిడ్ దానికి తోడుతో పాటు. అండ్ కొన్ని రకాల ఫాస్ఫేట్స్ ఎక్కువ అంటే రీనల్ ట్యూబులర్ ఎస్టోసిస్ వల్ల కాల్షియం ఫాస్ఫేట్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటాయి కాబట్టి అలాంటి వరకు డైట్ దే హ్యావ్ టు మెయింటైన్. ఎక్సెసివ్ సాల్ట్ యూసేజ్ తగ్గించుకోవాలి, ఎక్సెసివ్ షుగర్ క్వాంటిటీ తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ డీహైడ్రెంట్స్, సో లిక్విడ్ అయితే కదా అని చాలామంది ఎక్సెసివ్ కాఫీ టీలు యూజ్ చేస్తుంటారు. సో కాఫీ టీలు యూజ్ చేయడం వల్ల కూడా బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో డీహైడ్రేట్ అవ్వడంలో అగైన్ యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాబట్టి లిక్విడ్స్ అనగానే నాట్ కాఫీ టీస్, ఫ్లూయిడ్స్ నథింగ్ బట్ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ వాటర్ ఇంటేక్ కానీ ఆ విధంగా తీసుకోవచ్చు. గ్రీన్ టీ లాంటి సబ్స్టెన్సెస్ కూడా మనకు తీసుకోవచ్చు. అలాంటి ఇబ్బంది ఏమి ఉండకుండా మనకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానికి తోడు వాటర్ ఇంటేక్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ ఉంటే మనకు డిపెండింగ్ అపాన్ ఇప్పుడు అదే పర్సన్ ఆ పర్టికులర్ డేలో సివియర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, దే నీడ్ మోర్ వాటర్ ఇంటేక్. సో కంపేర్ టు అదర్ పీపుల్ సేమ్ హైట్ ఉన్నా సేమ్ వెయిట్ ఉన్నా వాళ్ళ సెడెంటరీ యాక్టివిటీ పర్సన్కి ఎక్సర్సైజ్ చేసిన పర్సనాలిటీకి మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు వాటర్ డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సిన వస్తుంది. అండ్ యావరేజ్ 3 to 4 లీటర్స్ తీసుకోవాలి. బట్ అక్యురసీ అంటే కనుక మన బాడీ వెయిట్ని బట్టి కూడా కొంతమంది క్యాలిక్యులేషన్ ఏంటి అంటే సో డిపెండింగ్ అపాన్ వెయిట్ ఇన్ కేజెస్ ఇంటూ 0.03 ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది మేజర్ కాన్సన్ట్రేషన్. అట్ ద సేమ్ టైం యాంటీడిప్రెసెంట్స్ యూసేజ్ వాళ్ళు దే నీడ్ టు ట్యాంపర్ దోస్ డోసెస్. అండ్ మైగ్రేన్ లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా అలాంటి డైరెక్ట్ పెయిన్ కిల్లర్స్ అని యూజ్ చేయకుండా అలాంటి కేసెస్లో కూడా మనకి కాల్షియం ఫాస్ఫేట్స్ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డైట్, ఎక్సర్సైజ్ అండ్ వాటర్ ఇంటేక్ ఫుల్ బ్యాలెన్స్ కనుక చేసుకుంటే సో ఈవెన్ దో ఇనీషియల్ స్టేజెస్ ఉన్నా లేకపోతే హెరిడిటరీ వాళ్ళు ఉన్నా కూడా టెండెన్సీ రిమూవ్ చేసుకోకపోయినా కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ కాకుండా ప్రికాషన్స్గా ఉండొచ్చు అండి. రైట్ కవిత గారు, అయితే ఏకేడి సికేడి అంటే ఏంటి? ఈ రెండింటికి సంబంధించి మా ప్రేక్షకులకు ఒక వివరణ. ఓకే, యాక్చువల్లీ ఏకేడి అంటే అక్యూట్ కిడ్నీ డిజార్డర్ అంటామండి. సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిజార్డర్.
సో అక్యూట్ ఈజ్ నథింగ్ బట్ సడన్ ఆన్సెట్. రీసెంట్గానే మనకు తెలిస్తే విత్ ఇన్ 2 weeks 3 weeksలో జరిగిన సంఘటనని మనం ఎనీ డిజీజ్ అక్యూట్ కండిషన్ అంటాం. వన్స్ ఇట్స్ క్రాస్డ్ 4 weeks దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్రానిక్ కిడ్నీ డిజార్డర్ అంటాం. సో ఫస్ట్ స్టేజ్ స్టేజెస్ వైజ్ స్టేజ్ 1, 2, 3 అనేది. బట్ వాట్ డూ యూ మీన్ బై క్రానిక్ కిడ్నీ డిజార్డర్? నథింగ్ బట్ కిడ్నీ డిజార్డర్ నథింగ్ బట్ రీనల్ ఫెయిల్యూర్ కండిషన్ అని మనం అంటూ ఉంటామండి. సో ముఖ్యంగా మనం వీ కెన్ క్యాలిక్యులేట్ దిస్ ఆన్ యూరినరీ క్రియాటిన్ లెవెల్స్. సో మనకి 0.3 to 1.2 ఇస్ నార్మల్ రేంజ్. ఎప్పుడైతే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ 1.2 క్రాస్ కొంత 2, 3, 4, 5, 6 అట్లా వెళ్తూ ఉంటుంది. సో అలాంటి కేసెస్ వన్స్ ఇట్ క్రాస్ 6 డయాలసిస్ కండిషన్ లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో GFR రేట్ కూడా మనకు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కిడ్నీ చేయాల్సిన పని చేయకుంటే ఏమి జరుగుతుంది, మనం నెగ్లెక్ట్ చేస్తే ఈవెన్ దో కిడ్నీ స్టోన్ ఉన్నా కూడా నార్మల్ కిడ్నీ స్టోనే కదా నెగ్లెక్ట్ చేసినా కూడా సో అక్కడ కిడ్నీ ష్రింక్ అయిపోయి GFR రేటు పడిపోయి సో నార్మల్ కండిషన్ మనకి 80% ఉంటుంది. సో అవసరమైన పదార్థాలను మన బాడీలో రిటెన్షన్ చేస్తుంది కిడ్నీ, అనవసరమైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. అవసరమైనవి ఏంటి, మనకు సోడియం పొటాషియం లాంటి కానీ ప్రోటీన్ లాంటి అవసరమైనది కాబట్టి రిటెన్షన్ చేస్తుంది. అనవసరమైన యూరిక్ యాసిడ్ అమోనియా లాంటి కండిషన్ బయటకు పంపిస్తుంది. బట్ ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వ్యర్థ పదార్థాలను బాడీలో పేరుకొని పోయి క్రియాటిన్ లెవెల్స్ రేజ్ అవుతాయి అండ్ అవసరమైన ప్రోటీన్ అనేది బాడీలో యూరిన్లో బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సికేడీ కండిషన్, గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటూ ఉంటాం. అప్పుడు బీపీ కండిషన్ పెరుగుతుంది, ఆయాసం వస్తుంటుంది, థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం. కాళ్ళలో వాపులు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం. సో బట్ మేడం అయితే క్రియాటిన్ డిపాజిట్ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. చాలా ఫుడ్ ఇంటేక్ తో క్రియాటిన్ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైపోయి ఈ రోజుల్లో చాలా మంది జిమ్ కి వెళ్లే వాళ్ళు కానివ్వండి లేదా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి ఎక్కువ ఫుడ్ ఇంటేక్ తీసుకోకుండా ఉండే విధంగా ఈ క్రియాటిన్ తీసుకుంటే డైరెక్ట్ గా క్రియాటిన్ సప్లిమెంట్స్ లాంటివి తీసేసుకుంటూ ఉంటున్నారు. సో దాని వల్ల కూడా మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో హెల్త్ పాయింట్లో మనకు ఎనీథింగ్ బ్యాలెన్స్డ్ లేకుంటే ఎక్సెసివ్ ప్రోటీన్ రిచ్ డైట్ కంపల్సరీ బాడీ మాస్ అంటే 6 pack అని చెప్పేసి చాలామంది జిమ్ వెళ్తున్నారు. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. బట్ కాకపోతే దాని తగ్గట్టు మనకి వెజిటబుల్ ప్రోటీన్ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఫ్యామిలీలో కనుక టెండెన్సీ ఉంటే దే నీడ్ టు రీచెక్ ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ 3 months కానీ టోటల్ బాడీ చెకప్స్ చేయించుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ గుడ్ బట్ దట్ ఎక్సెసివ్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటూ కొంతమందిలో నాన్ వెజ్ ప్రోటీన్ కనుక తీసుకుంటే అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటే టెండెన్సీ ఉంటే దే నీడ్ టు టేక్ కేర్. బట్ బ్యాలెన్స్డ్ మెటబాలిజం క్యాలరీ బర్నింగ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నాం బర్నింగ్ ఈజ్ నార్మల్గా ఉంటే దట్ విల్ బీ ఫైన్. దాని తగ్గట్టు ఫిల్టరేషన్ అయ్యేటట్టు నార్మల్ డైజెషన్ అవ్వడానికి వాటర్ ఇంటేక్ తీసుకుంటే దట్ విల్ బీ ఆల్సో ఫైన్. బట్ ఎక్సెసివ్ తీసుకున్న ప్రాబ్లమే, లో తీసుకున్న ప్రాబ్లమే. కాబట్టి అకార్డింగ్ టు బాడీ మాస్ ఇండెక్స్ మనం వర్కౌట్ చేసుకుంటూ ఆ పర్టికులర్ డేని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ విధంగా చేసి ఎలాంటి రిస్క్ ఉండకపోయే అవకాశాలు ఉంటాయి. బట్ C vitamin is also good for health, protein is also good for health, but excessive may leads to it is poison to our body. Yes, కావాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో సిగ్నలింగ్ అవుతుంది కాబట్టి ఇది కంపల్సరీ దే నీడ్ టు వర్కౌట్. సో కంపల్సరీ యూరినరీ ఎగ్జామినేషన్లో క్రియాటిన్ 2 క్రాస్ అవుతుంది అంటే దట్ ఈస్ ఇట్ మే లీడింగ్ టు యువర్ కిడ్నీస్ అండర్ ప్రెషర్. సో అది యూ హ్యావ్ టు వర్కౌట్. ఎట్ ద సేమ్ టైం అధిక కొలెస్ట్రాల్ కూడా మన బాడీలో ఉండకూడదు. సో నాళల్లో ప్రెషర్ అయిపోయి ఆ బీపీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ ఫంక్షన్లో మేజర్ మనకి ఫిల్టరేషన్తో పాటు బీపీని మెయింటైన్ చేయడం, ఎట్ ద సేమ్ టైం లిటిల్ బిట్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ కూడా చేస్తుంది. ఈ 3 కూడా అబ్నార్మల్గా అవుతూ ఉంటాయి. సో ఈవెన్ 1 kidney ఎఫెక్ట్ అయితే ఎంత ప్రాబ్లం, 2 kidneys అయితే ఇంకెక్కువ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హైడ్రోనెఫ్రోసిస్ కానీ అంటే కిడ్నీకి వాపు రావడం లాంటి కేసెస్ కానీ, GFR పడిపోవడం లాంటి కేసెస్ కానీ, గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటూ ఉంటాం. ఇలా ఫీవర్ ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి, కాళ్ళలో వాపులు వచ్చి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్. సో IgE లాంటి కండిషన్లు అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఇది కొంతమందికి వస్తే చిన్నపిల్లలు కూడా మనం గమనిస్తుంటాం. ఏ రీజన్ ఉండదు, దట్ ఈస్ అక్యూట్ కండిషన్, సడన్ ఆటో ఇమ్యూన్లో. సో అలాంటి కండిషన్లో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని మనము పాసిబిలిటీస్ కనుక పెంచుకుంటే పెథాలజీ మన బాడీని డ్యామేజ్ చేయకుండానే రివర్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. హోమియోపతిలో ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో కంపారిటివ్లీ అలోపతి దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ క్రమంలో హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఈ కిడ్నీ సమస్యలకు సంబంధించి ప్రతి స్టేజ్కి ట్రీట్మెంట్ ఉందా? ప్రతి స్టేజ్లో క్యూర్ అనేది పాసిబుల్ అవుతుందా? ఎస్ అండి. యాక్చువల్గా ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఇప్పుడు నెంబర్ ఆఫ్ తెలుసుకున్నాం. అందులో కిడ్నీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉండి సో సిస్టైటిస్ నుంచి ఇట్ ఇస్ క్యూరబుల్ విత్ ఇన్ ఫ్యూ డేస్ ఇట్ సెల్ఫ్. సిస్టైటిస్కి మనము చాలా మంత్స్ అని ఏం అవసరం లేదు. సో చాలామందికి ఏంటంటే హోమియోపతి ఈజ్ వెరీ స్లో అంటూ ఉంటారు, దానికి రిస్ట్రిక్షన్ చాలా ఉంటాయని భయపడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్ అండి. డిపెండింగ్ అప్పుడు ఇప్పుడు మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ డిజీజ్. అందులోనే అలాంటి మేనేజ్మెంట్ నాట్ ఫర్ హోమియోపతి ఫర్ యువర్ ప్రాబ్లమ్. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏ విధంగా షుగర్ తినద్దు, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఆ విధంగా డైట్ చార్ట్ అండ్ day 1 itself విల్ ప్రొవైడ్, అది యూ హ్యావ్ టు ఫాలో. సో దగ్గర ప్రికాషనరీ పార్ట్ day 1 itself మనం చెప్తూ ఉంటాం.
సో డిపెండింగ్ అపాన్ క్రానిసిటీ అండ్ అక్యూటీని బట్టి మనకు డ్యూరేషన్ మీద డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చే ప్రిస్క్రిప్షన్ జీసీఎస్ మెథడ్లో ఉంటుంది, నథింగ్ బట్ జెనెటిక్ కాన్స్టిట్యూటివ్ మినిమం, నాట్ ఓన్లీ విత్ రిపోర్ట్స్ అలాంగ్ విత్ ద స్ట్రెస్ లెవెల్స్ ఇన్ దేర్ లైఫ్ ఆఫ్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్తో పాటు పాస్ట్ హిస్టరీ, ప్రజెంట్ హిస్టరీ అండ్ మెంటల్ హిస్టరీ టోటల్గా తీసుకొని యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ విల్ ప్రిస్క్రైబ్ ద మెడికేషన్. కాబట్టి జెనెటికల్లీ రన్ అవుతున్న డిజార్డర్స్, దీస్ ఆర్ ఆల్ హెరిడిటరీ డిజార్డర్స్ ఆల్సో విత్ టెండెన్సీ దే ఆర్ గోయింగ్ టు బి క్యూర్డ్. టెండెన్సీ రిమూవ్తో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. సో కిడ్నీ స్టోన్ కూడా అంతే, అప్ టు 12 mm స్టేజ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ కంప్లీట్ రివర్సబుల్, క్రష్ అయిపోయి పడిపోయి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి తోటి మళ్ళీ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. అండ్ హైడ్రోనెఫ్రోసిస్ లాంటి కరెక్షన్ అట్ ద సేమ్ టైం మనకు లిథోట్రిప్స్ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ అయిపోయి అక్కడ ఉన్న ఫంక్షనింగ్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ ఆల్సో విల్ బికమ్ నార్మల్. సో ఫంక్షనింగ్ రేట్ నార్మల్గా అయితే ఆటోమేటికలీ ఫిల్టరేషన్ రేట్ నార్మల్గా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం రేతలు స్ట్రిక్చర్ లాంటి కేసెస్ కూడా కరెక్షన్ అయ్యే కేసెస్ ఉన్నాయి. దానికి తోడు సీకేడీ లాంటి కేసెస్ కూడా అప్ టు 8 క్రియాటిన్ లెవెల్స్ వరకు కూడా వితౌట్ ఎనీ డయాలసిస్ మనకు రివర్స్ అనే కేసెస్ ఉన్నాయి. సో డైట్ అనేది మామూలుగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సపరేట్, సీకేడీ ఉన్న ప్రాబ్లం డైట్ సపరేట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు వాటర్ తక్కువ తీసుకోవాలి. సో ఎనీ కిడ్నీ ఇష్యూస్ వీ నీడ్ టు టేక్ మోర్ వాటర్ అంటాం, బట్ ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఇన్ సీకేడీ, ఎస్ ఇన్ సీకేడీ వీ నీడ్ టు కంట్రోల్, ప్రెషర్ పెట్టకూడదు. కాబట్టి లో వాటర్ ఇంటేక్ అనేది తీసుకుంటూ మెడికేషన్ వాడితే క్రియాటిన్ లెవెల్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండా అయిన కేసెస్ ఉన్నాయి. బట్ అగైన్ ఇట్ మే లీడ్స్ టు డ్యూరేషన్ డిపెండింగ్ అపాన్ కేస్ పెథాలజీ అండ్ క్రానిసిటీ. జనరల్గా హెరిడిటరీ, మనం ఇప్పుడు హెరిడిటరీ గురించి మాట్లాడుకున్నాం, వంశపారపర్యంగా వచ్చేటువంటి వ్యాధులు. అలాంటి వాళ్ళకి పర్టికులర్గా మనం కిడ్నీకి కనుక ఆ హెరిడిటరీలో ఉన్నటువంటి ఉంటే కనుక సమస్య ఉంటే కనుక ఎర్లీ చెకప్స్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్? 6 monthsకి ఒకసారి అని మీరు చెప్పారు, కానీ ఏ ఏజ్ నుంచి? సో యాక్చువల్గా అయితే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే కనుక డ్యూరింగ్ ప్యూబర్టీ ఇట్ సెల్ఫ్ వీ కెన్ స్టార్ట్. బట్ అలాంటివి లేవు అంటే కనుక వన్స్ మనకు డైట్ కానీ ఎన్ని కానీ ప్యూబర్టీ క్రాస్ అయిన తర్వాత 20 తర్వాత ఇట్ మే బెటర్ టు రియాక్ట్. ఎందుకంటే సో బాడీ అనేది మామూలుగా స్ట్రెస్ లెవెల్స్ అప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో నథింగ్ బట్ స్కూలింగ్ ఏజ్ నుండే స్టార్ట్ అవుతాయి. బట్ అయిన ఆటోఇమ్యూన్ కేసెస్లో అప్పుడు దే నీడ్ టు రూల్ అవుట్ చేసుకోవాలి. బట్ వన్స్ దే ఎంటర్ ఇంటూ నవేడే స్కూలింగ్ నుంచి ప్రెషర్ లెవెల్స్ అనేది పెరుగుతున్నాయి, ఏ లెవెల్ కాదు కానీ. బట్ 20 తర్వాత డిజీజ్ మ్యాండేటరీ, 20, 24, 25 years తర్వాత ఎవ్రీ 6 months ఆర్ 1 year. బట్ అన్లెస్ అంటే ఇట్స్ మ్యాండేటరీ అంటే హెరిడిటరీ ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకున్న డైట్ని బట్టి, ఇప్పుడు ఒబేస్ పీపులే ఉన్నారనుకోండి, దే నీడ్ టు కంపల్సరీ 15, 16 కూడా చేయించాల్సిందే తప్పదు, అలాంటి కండిషన్స్ ఏమైనా హెరిడిటరీలో ఉంటే. బట్ నార్మల్ హెల్త్ డైట్ మెయింటైన్ చేస్తున్నారంటే 20, 22 తర్వాత క్రాస్ అయిన తర్వాత ఎవ్రీ 6 months కూడా చేయించుకోవచ్చు. బట్ నవేడేస్ డయాబెటిక్ లాంటి కేసెస్ ఎర్లీగానే వస్తున్నాయి, థైరాయిడ్ లాంటి కేసెస్ కూడా మనకు 15, 16 ఏజ్లోనే వస్తున్నాయి. సో అలాంటి కేజెస్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వీ కెన్ రూల్ అవుట్ ద కండిషన్స్. అవి చేంజ్ చేయాల్సింది. ఇప్పుడు హైపర్ టెన్షన్ కూడా ఎర్లీగానే మనం డిటెక్ట్ అవుతున్నాయి. సో కొలెస్ట్రాల్ కూడా ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి. డిపెండింగ్ అపాన్ దేర్ టెండెన్సీ దెన్ లైఫ్ స్టైల్ బట్టి ఎంత ఎర్లీగా వాటి పాసిబిలిటీస్ ఉంటే చిన్నపాటి సిమ్టమ్స్ రాగానే వాళ్ళు రూల్ అవుట్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. కవిత గారు, జనరల్గా మన నర్వస్ సిస్టంలో ప్రతి నర్వ్ ఇంకో నర్వ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో నర్వస్ సిస్టమ్ అనేది కరెక్ట్గా నడవాలంటే ప్రతి నర్వ్, ప్రతి సెల్ కరెక్ట్గా పనిచేయాలనుకుంటాం. అట్లానే ఇప్పుడు ఈ టైప్ 2 ఒబెసిటీ కానీ, అదే టైప్ 2 డయాబెటీస్ కానీ ఇలా ఉన్న వాళ్ళకి కూడా ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లం క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కిడ్నీ కూడా, కిడ్నీ ప్రాబ్లం అయితే మిగతా పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా అప్పుడు కిడ్నీ సమస్య ఉందనుకోండి, పోర్టల్ హైపర్ టెన్షన్ ఇట్ మే లీడ్స్ టు. ఇప్పుడు సీకేడీ ఎంత ఇంపార్టెంటో థ్రెటనింగ్ అనే కండిషన్లో మనకి సో కాళ్ళలో వాపులు రావడంతో పాటు ఆయాసం రావడంతో పాటు ఎనిమికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు ఇండైరెక్ట్ హార్ట్ మీద ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ హైపర్ టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరికంటే లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనం ఎక్కువ గమనిస్తుంటాం. అండ్ లివర్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్గా మనకు పోర్టల్ హైపర్ టెన్షన్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెరిసిస్ వచ్చి బీపీ దట్ ఈస్ డ్యూ టు బీపీ వల్ల కావచ్చు. అండ్ కిడ్నీ సీకేడీ ఉండి కంట్రోల్ లేకుండా అనుకోండి, రివర్సిబుల్గా మనకు పోర్టల్ హైపర్ టెన్షన్స్ అని వస్తాయి. పోర్టల్ నథింగ్ బట్ లివర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, వెరిసిస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ఇండైరెక్ట్లీ ఇట్ మే లీడ్స్ టు కార్డియాక్ ఇష్యూస్. 1-to-1 కనెక్షన్ మనకు అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ ఫిట్స్ లాంటివి కూడా, గ్లోమరులర్ నెఫ్రైటిస్ అనుకోండి, ఫిట్స్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒక ప్రాబ్లం మనకి ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే వేరే అదర్ వైటల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన బాడీలో నెంబర్ ఆఫ్ వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి, బట్ మ్యాక్సిమం మేజర్ ఆర్గాన్స్ లివర్, హార్ట్ అండ్ కిడ్నీ, ఈ మూడిట్లో ఏ 1 డ్యామేజ్ అయినా దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఆ 3 స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రశ్న, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ప్రతి స్టేజ్కి ట్రీట్మెంట్ ఉందన్నారు. సో స్టేజ్ని బట్టి ఎంత టర్మ్ ఉండొచ్చు?
దట్స్ వాట్ డిపెండింగ్ అపాన్ ఇప్పుడు స్టేజ్ అనుకోండి, రీసెంట్గా వస్తే ఫ్యూ డేస్లోనే కరెక్షన్ అయ్యే కేసెస్ ఉంటాయి, 2-3 డేస్లో పడిపోయిన స్టోన్స్ కూడా కేసెస్ ఉంటాయి. బట్ 12 mm ఉందనుకోండి, ఇట్ విల్ టేక్ టైం, 6 months కావచ్చు, 8 months కావచ్చు. బట్ వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్ పాథాలజీ వాంట్ ఇంక్రీజ్. అక్కడ నుంచి స్టేజ్ రివర్స్ స్టాప్ అయిపోయి రివర్స్ అవుతుంది, ఎందుకంటే ఇచ్చే మెడికేషన్ పాథలాజికల్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్ 6 నెలల వరకు బేర్ చేయాలంటే నో అండి, పెయిన్ వితిన్ అవర్స్లో మీకు కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అవర్స్లోనే పెయిన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, బ్లడర్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సైజ్కి ఇట్ విల్ టేక్ టైమ్. ఇన్ CKD కేసెస్ అనుకోండి, డిపెండింగ్ డెఫినెట్లీ దే విల్ ఫైండ్ ద చేంజ్ విత్ ఇన్ అవర్స్లో. డే 1 ఇట్ సెల్ఫ్ దే విల్ ఫైండ్ ద చేంజ్. డిస్కంఫర్ట్ జోన్ నుండి కంఫర్ట్ జోన్లోకి వెళ్తూ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఛాన్సెస్ అనేవి చాలా ఉన్నాయి. కవిత గారు చెప్పినట్లుగా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో పర్టికులర్గా ఈ కిడ్నీకి సంబంధించి క్యూర్ అనేది ఖచ్చితంగా ఉంది. అండ్ డిపెండ్స్ అపాన్ ద సీరియస్నెస్ లేదా సివియారిటీని బట్టి, స్టేజ్ని బట్టి ఆ క్యూరింగ్ అనేది ఉంటుంది, క్యూరింగ్ టైం అనేది పడుతుంది. కాకపోతే ఇమీడియట్ చేంజ్ అనేది మాత్రం బాడీలో పేషెంట్ అబ్జర్వ్ చేస్తారంటూ కవిత గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి మా ప్రేక్షకులకి కోసం ఇంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు అండ్ సొల్యూషన్స్ ఇచ్చినందుకు. ఇది ఇవాల్టి హలో డాక్టర్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.